పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం నవగాం గ్రామానికి చెందిన లావేటి ఉమా మహేశ్వరరావు జియమ్మవలస మండలంలో హౌసింగ్ ఏఈగా ఉద్యోగం చేస్తూ ఇంకోవైపు జానపద పాటలు పాడుతూ కుర్రకారులను ఉర్రూతలూగిస్తున్నారు. చిన్నతనం నుండి జానపద పాటలు పాడాలనే మక్కువతో లావేటి ఉమా మహేశ్వరరావు విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలో ఉన్న తాండ్రపాపారాయ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసి 2017వ సంవత్సరంలో విజయవాడ నోవా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తయిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత జియమ్మవలస మండల హౌసింగ్ ఏఈగా ఉమామహేశ్వరరావును ఉన్నత అధికారులు నియమించారు. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉమామహేష్ లావేటి, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం నవగాం గ్రామం అండి. నేను ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసుకుంటున్నాను. ఉద్యోగం చేసుకుంటూ కూడా నాకంటే చిన్నప్పటి నుండి నాకు ఈ యొక్క జానపదాలు అంటే నాకు చాలా ఇష్టం. 2015 నుండి నాకు రెల రఘు గారు లింగిడి ఫేమ్ సింగర్ రఘు గారిని అయితే నాకు పరిచయం అవడం జరిగింది. సో అవన్నీ నేను ఆదర్శంగా తీసుకొని నాకైతే చాలా జానపదాలు పాడడం అంటే నాకు చాలా ఇష్టం. సో మొదటిగా అన్నీ నన్ను తీసుకువెళ్ళి ఆయన ఛానల్లో కూడా పాటించడం జరిగింది. సో థ్యాంక్ యూ రెల రఘు గారు. సో నాకు ఒకసారి పాస్ చేయండి. ఓకే. సో నాకు అలానే చిన్నప్పటి నుండి అయితే నాకు చాలా ఇష్టం అండి సాంగ్స్ పాడడం. సో చిన్నప్పుడు పాడితే నాకు ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని నేను అదే ఎప్పుడైతే నాకు ఆ గిఫ్ట్లు వచ్చాయి అనే విధంగా ఉంటే నేను ఫర్దర్గా ఇంకా నాకు కొంచెం బూస్ట్ అనేది నాకు కలిగింది. అప్పటి నుండి అయితే నేను పాటలు పాడడం నాకు చాలా ఇష్టం. సో ఇంట్లో వాళ్ళు కూడా అమ్మ నాన్న కూడా నాకు చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడుతుంటే చాలా వాళ్ళకి కూడా ఇష్టంగా భావించేవాళ్ళు. సో ఉద్యోగపరంగా ఉద్యోగం చేస్తూ ఈ యొక్క పాటలు అంటే ఇంట్లో నాన్నవారు కూడా అనేవాళ్ళు. ఇంట్రెస్ట్ అయితే ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టమే. కాకపోతే ఉద్యోగ భద్రత అనేది ఎప్పుడు కూడా వదులుకోకుండా నువ్వు జాగ్రత్తలు తీసుకొని నీ యొక్క సమయభావం అనేది ఈ జానపదాలు కేటాయించని కూడా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సో నాకు ఏ విధంగా ఒక ఆదివారం లేకపోతే సెకండ్ సాటర్డే ఇలాంటి సెలవు దినాల్లోనే నేను ఫర్దర్గా స్టేజ్ షోస్కి అయినా కానీ లేదంటే సాంగ్ రికార్డింగ్ కానీ వెళ్తున్నా. రిమైనింగ్ డేస్ అన్ని కూడా విధి నిర్వహణ పట్ల నా యొక్క విధులు అయితే తప్పకుండా నేను విధులు నిర్వహించుకుంటున్నాను. ఏదైనా రానున్న రోజుల్లో సమాజంకి ఉపయోగపడేవి లైక్ ఈ యొక్క యువతనంలో డ్రగ్స్కి అలవాటు పడింది కానీ లైక్ బైక్ డ్రైవింగ్ చేసుకుంటే చాలా స్పీడ్గా అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఆ బైక్ డ్రైవింగ్ అనేది కూడా వాళ్ళతోనే కాడ ఉండిపోదు, వాళ్ళ వెనక్కి కుటుంబం కూడా ఉంటారు, అది కూడా బాధపడతారు. సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించుకొని వెళ్ళండి. సో ఈ యొక్క కంటెంట్ని బేస్ చేసుకుని కూడా ఫర్దర్గా అయితే నేను ఒక పాట రూపంలో అయితే ఈ యొక్క జానపద రూపంలో తప్పనిసరిగా పాడుతాను. సో ఈ